డాక్టర్ డాక్టర్ నాకు పిచ్చి లేదు డాక్టర్. డాక్టర్ కూల్ 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 నాకు పిచ్చి లేదు డాక్టర్. ప్లీజ్ కూల్ 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 అమ్మా కూల్. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. మీరేం కంగారు పడాల్సిన పని లేదు. మీ పేరేంటి? అపర్ణ. మీ భర్త పేరు? అర్జున్. మీ పెళ్ళై ఎంతకాలం అయింది? 6 months. ఓకే. మీ ఫ్యామిలీలో ఎవరికైనా మెంటల్ డిస్టర్బెన్స్ హిస్టరీ ఉందా? నాకు పిచ్చి లేదు డాక్టర్. నా ఫ్యామిలీలో ఎవరికి కూడా పిచ్చి లేదు. ట్రై టు అండర్స్టాండ్ మీ. కూల్ 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 కూల్. ఓకే 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 కూల్ కూల్ కూల్. మీరేం చదువుకున్నారు? గ్రాడ్యుయేషన్. ఓకే. మీ హస్బెండ్కు మీకు మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏం గొడవలు లేవు డాక్టర్. ఆయన చాలా మంచివారు. నేనంటే ప్రాణం. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మరి ఈ ఇందు ఎవరు? ఆయన మరదలు డాక్టర్. ఆయన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. ఆయనకి నాకు పెళ్లి జరిగేసరికి డిస్టర్బ్ అయి సైకోలా తయారైంది. అదే ఇవన్నీ చేస్తుంది. ఓకే, సో తను మీకు కనిపిస్తోంది అంతే కదా? అవును డాక్టర్. మరి మీకు కనిపించే ఆవిడ మీ అత్తగారికి ఆడపడుచుకి ఎందుకు కనిపించట్లేదు? ఆ ముగ్గురు ఒకటే డాక్టర్. వాళ్ళు కలిసి ఇవన్నీ చేస్తున్నారు. ఓకే, మరి మీ హస్బెండ్కి ఎందుకు కనిపించట్లేదు? ఆయన రాగానే దాక్కుంటుంది డాక్టర్. మరి పాలు పోసే ఆవిడికి, కూరగాయలు అమ్ముకునేవాడికి, ఇస్త్రీ పెట్టే ఆవిడికి ఎందుకు కనిపించట్లేదు? వాళ్ళు అబద్ధం చెప్తున్నారు డాక్టర్. ఆ ఇందు వాళ్ళని డబ్బుతో కొనేసింది. ఓకే, ప్లీజ్ డాక్టర్ నన్ను నమ్మండి. నాకే పిచ్చి లేదు. నన్ను బయటికి పంపించండి డాక్టర్. అలాగే అలాగే ప్లీజ్ రిలాక్స్. ఒక చిన్న టెస్ట్ ఉంది, అది పూర్తయ్యాక పంపించేస్తాను. టెస్ట్ ఏంటి డాక్టర్? ఇన్ను మీకు మాత్రమే కనిపిస్తోంది, మరి ఇంకెవరికీ కనిపించట్లేదు. యామ్ ఐ రైట్? అది దాగుడు మూతలాడుతుంది డాక్టర్. ఓకే, ఐ విల్ ప్రూవ్ ఇట్. మీరు రిలాక్స్గా ఉండండి. ఇప్పుడు ఈ గదిలో ఎవరెవరు ఉన్నారు? మీరు, నర్స్, నేను. అంతే కదా? మన ముగ్గురం తప్ప ఇక్కడ ఇంకెవ్వరూ లేరు. ష్యూర్? అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.